పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ డాక్టర్ విజయార్య క్షేత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఏదైతే చేవెళ్ళ అసెంబ్లీ కమిటీ బీఆర్ఎస్, అలాగే పట్టణ కమిటీ బీఆర్ఎస్, అలాగే కౌన్సిలర్లు, అలాగే మరి బీఎస్పీ నుండి బీఆర్ఎస్లకు మారినటువంటి మొత్తము బీఎస్పీ దళం, మరి మన మంచంపల్లి ఆనంద్ గారి నాయకత్వంలో తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు చిన్నలందరికీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోదరులారా, ఈరోజు మన ప్రజాపాలన అనుకుంటూ 2023లో మొత్తము తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించి మరి గద్దెనెక్కినటువంటి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వివక్షతాపూరితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి భద్రతను తొలగించడం జరిగింది. కారణాలు బీఎస్పీ నుండి మా కాంగ్రెస్ పార్టీలో చేరమని ఇదే రేవంత్ రెడ్డి గారు నేనే సాక్ష్యం నా త్రూ మరి సమాచారం పంపడం జరిగింది. అలాగే బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు బీజేపీలోకి రమ్మని చెప్పి మరి మా ద్వారానే సమాచారం పంపడం జరిగింది. అయితే ఈ రెండు పార్టీలను పక్కకు పెట్టి మరి ఏదైతే తెలంగాణ బిడ్డగా తెలంగాణను రాష్ట్రాన్ని తెచ్చిన ఒక పార్టీ బీఆర్ఎస్ ఉన్నది. ఒకవేళ పోతే గీతే నేను బీఆర్ఎస్లోకి వెళ్తా కానీ నేను బీజేపీలో కాంగ్రెస్కి వెళ్ళనని చెప్పి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన చేసిన పాపం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో చేరడమే. అందుకు కక్ష కట్టినటువంటి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు, రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న బండి సంజయ్ గారి కుమారుని విషయంలో మరి బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అరెస్ట్ అయ్యే వరకు ఉద్యమించినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మరి వాళ్ళు కక్షపూరితంగా ఇద్దరు నాయకులు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు కక్షగట్టి ఇద్దరి హోం మంత్రిత్వ శాఖలలో అధికారం ఉన్నది. దాన్ని ఎస్ఆర్సి ఏదైతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉన్నది, దాన్ని పిలిపించి కావాలని చెప్పి 100 మంది అత్యంత ముఖ్యమైన నాయకులలో మొత్తం సెక్యూరిటీని తొలగిస్తూ ఆయన ఒక్కరికే తొలగించలేదు, తక్కిన వారికి కూడా తొలగించామని ప్రజలకు మభ్యపెట్టడానికి ఎస్ఆర్సి పెట్టి కావాలని ఆ ఎస్ఆర్సి అనేది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రివ్యూ కమిటీ కోసం పెట్టి ఆయన సెక్యూరిటీని తొలగించడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇంట్లో వండే వాళ్లకు ఎలాంటి ప్రాణహాని లేని వారికి మీరు తొలగించండి, మేము కూడా దానికి సమ్మతిస్తాం. కానీ ఆయన కార్యకాలంలో అత్యంత ముఖ్యమైన 4-5 ఆపరేషన్ చేసిర్రు. ఆ 4-5 ఆపరేషన్స్ దేశభక్తితో కూడుకొని ఉన్నాయి. ఈరోజు మీకు ఉదాహరణకు 2-3 చెప్తాను. అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు అది ఫ్యాక్షన్ ప్రాంతం. రాజశేఖర్ రెడ్డి తర్వాత పరిటాల రవి 2 గ్రూపులో విడిపోయినటువంటి ప్రాంతం అది. ఆ సందర్భంలో ఆయన ఎస్పీగా ఉంటే మరి పరిటాల రవి గారి హత్య జరిగింది. మరి అక్కడ ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి ఆయనను చంపేటట్టు ఉన్నారు కాబట్టి ఆయనకు భద్రత అవసరం అని చెప్పి ఆయన అడగలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రత. అలాగే కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ఏంది అంటే
నక్సలిజాన్ని తగ్గించాలి అంటే మరి అడవులకు ఒంటరిగా మొత్తం హత్యార్లు లేకుండా ఒంటరిగా పోయి నక్సలైట్లతోటి మాట్లాడి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి మార్చినటువంటి గొప్ప నాయకుడు ఆర్ఎస్పి గారు. ఎక్కడ కూడా బందూకు పెట్టి నక్సలైట్లను ధమ్కీలు ఇయ్యలే. రాజ్యాంగం చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పి కాన్షీరామ్ గురించి చెప్పి మరి ఆయన నక్సలైట్లను మార్చిండు. వాళ్ళు ఈరోజు దేవునిగా చూస్తారు ఆయన. అలాంటి సందర్భంలో మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు భారతదేశం కోసం, రాష్ట్రం కోసం ఒక దేశభక్తుడిగా ఆయన చేసిండు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆయనకు వాస్తవంగా పడిరాని కుట్రపూరితమైన వ్యక్తులు ఉంటారు, మీకు తెలియంది కాదు. ఈరోజు మనమే ఇక్కడనే ఆలోచన చేస్తాం. ఈరోజు ఇరు వర్గాలు ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి పోయిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి మధ్యలో మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి మధ్యలో మరి ఎన్ని పురపచ్చాలు ఉన్నాయి, ఎంత దాడులకు పాల్పడతా ఉన్నాడు. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారి ఏదైతే సైన్యం ఉన్నదో ఆ సైన్యం మీద మరి తప్పుడు కేసులు అన్ని పెట్టి జైల్లోకి పంపిండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. మనం ఇలా చూస్తా ఉన్నాం పరిగిల 58 మంది ఎస్సీలను ఈరోజు జైల్లో పెట్టినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. అంటే రాజకీయ కుట్రలలో కక్షలలో ఇవన్నీ జరుగుతాయి. ఈ సందర్భంగా మరి అత్యంత దేశభక్తుడు, దేశానికి కావలసినటువంటి ఒక దేశ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే అలాంటి వ్యక్తికి మీరు పార్టీలకు రాలేదని చెప్పి అయితే బీజేపీలకు రా లేదు కాంగ్రెస్ రా అని చెప్తే ఆయన కేసీఆర్ గారిని ఎంచుకున్నందుకు, బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నందుకు, తెలంగాణ వాదాన్ని ఎంచుకున్నందుకు, బహుజన వాదాన్ని ఎంచుకున్నందుకు ఈరోజు ఆయనను హత్య చేయడానికి బండి సంజయ్ గారు, అలాగే హత్య చేయడానికి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములంతా భాగవాన్ని ఈరోజు ఆయనకు సెక్యూరిటీ తీసేసింది. అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు, అలాగే తండ్రి పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, తమ్ముని పాత్రలో ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఇంకో తమ్ముని పాత్రలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మొత్తం పార్టీకి ఆదేశించడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి ఇచ్చేంత వరకు, అలాగే మరి ఏదైతే వాళ్ళ సెక్యూరిటీని తగ్గించారో ఆ తగ్గించినటువంటి జవాన్లను మళ్ళీ పునరుద్ధరించేంత వరకు ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈరోజు 119 నియోజకవర్గాలలో 33 జిల్లాలలో మరి ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో మొన్న మేము జూలై 1 తారీఖు బ్రహ్మాండంగా చేవెళ్లలో ధర్నా నిర్వహించడం, కోర్టుకు సాక్ష్యంగా చేవెళ్ళ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమం కోర్టుకు సాక్ష్యంగా ఉన్నది. ఒక నెల రోజులు పొడిగించడం జరిగింది. ఈరోజు కోర్టు డీజీపీ గారికి ఏం ఆదేశించిందయ్యా అంటే, మీ పరిధిలో ఉన్నది సెక్యూరిటీ ఇవ్వడం, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వమని కోర్టు చెప్తే కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ డీజీపీ గారు సెక్యూరిటీ తొలగించండు. ఎందుకు తొలగించండు? డీజీపీ గారి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులందరూ కూడా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ప్రవీణ్ గారు మీకు తెలియదా రాజకీయం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో? నా చేతిలో ఏమున్నాయి? నా కాళ్ళు చేతులు కట్టేసిర్రు. రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి, ఆయన ఇవ్వద్దన్నాడు, నేను నిరాకరించిన. ఒకవేళ నేను సెక్యూరిటీ ఇస్తే నాకు ఉద్యోగం ఉండదు అని చెప్పి ఇప్పుడున్న డీజీపీ గారు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఇది ఇక జన బలంతో మనం ఆయనకు సెక్యూరిటీని తేవాల్సిన అవసరం ఉన్నది. జన బలంతో మెడలు వంచి రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి మెడలు వంచి ఆయనకు బుల్లెట్ వాహనం ఇప్పించాల్సిన బాధ్యత సమాజం మీద ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పార్టీ బలగాలందరికీ కూడా చెప్పడం జరిగింది, ఆయనకు సెక్యూరిటీ పునరుద్ధరించే వరకు ఉద్యమం ఆపొద్దని. ఆ సందర్భంగా పార్లమెంటు బాధ్యునిగా నేను మహేష్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లు అందరికీ, పార్టీ నాయకత్వానికి ప్రత్యేకించి, ఎందుకంటే పేర్లు చాలా చెప్పలేం కాబట్టి సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఓడిపోయిన కౌన్సిలర్లు,
మొత్తం నాయకత్వం మీనే ఉన్నది, బీఆర్ఎస్ నాయకత్వం. వాళ్ళకి ప్రతి నాయకునికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తరఫున, అలాగే కేసీఆర్ గారు, హరీష్ రావు, కేటీఆర్ గారి తరఫున, పార్టీ తరఫున ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనకు ఒక జాతీయ నాయకుడు, ఆయన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఆయన వెనకాల నిలబడాలి. పోలీస్ శాఖ కూడా ఆయన వెనకాల ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనను ఎందుకు అనంటే బండి సంజయ్ గారి కొడుకును పోక్సో కేసులో జైల్లో పెట్టించినందుకు, రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి 9వ రోజు ఆయనను జైల్లో పెట్టించినందుకు గాను ఇద్దరు కక్ష కట్టిరు. కాబట్టి మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రాణహాని ఉన్నది. ఆయన మీద ఒకవేళ ఈ సెక్యూరిటీ తీసేసినందువల్ల ఈగ వాలిన ఆయన మీద అటాక్స్ అయినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో చంపేస్తాం, ఆయన ఇంటికి వెళ్ళి చంపేస్తామని చెప్తా ఉన్నాం. అలాగే బండి సంజయ్ గారిని కూడా చంపేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకుడు కిందికి వెళ్ళి ఎదిగొచ్చిండు. ఆ నాయకుడిని భద్రత చూడాల్సింది ప్రభుత్వము. ప్రభుత్వం కుర్చీలో నీ ఒక్కనివి కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజలు కూర్చుని నేను. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా నీవు వ్యక్తిగత ఆరోపణలు చేసిన వాళ్ళ బిడ్డనన్నా, కొడుకులనన్నా, ఆయననన్నా కూడా నీ సెక్యూరిటీ తొలగించలేదు కేసీఆర్ గారు. నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా అని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్ను వ్యక్తిగతంగా ఏమన్నా అన్నాడా? బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా ఏమన్నా అన్నాడా? చట్టబద్ధంగా సాక్ష్యాధారాలన్నీ పెట్టి నిన్ను క్వశ్చన్ చేసినందుకే, ప్రశ్నించినందుకే ఆయన సెక్యూరిటీని తీసేస్తావా, ఆయనను చంపేస్తావా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నీకు అన్నదమ్ములు ఉన్నారు. మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సొంత బ్లడ్, మేము అన్నదమ్ములం. మరి నీవు మీ అన్నదమ్ములు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కు అన్నదమ్ములమైన మేము చూసుకుందామంటే నీకు దమ్ము ఉంటే బజార్లకు రా, సెక్యూరిటీ లేకుండా చూసుకుందాం. కానీ సెక్యూరిటీ నీ అయ్యా సొత్తు కాదు, ప్రభుత్వం నీ అయ్యా సొత్తు కాదు, నీ అబ్బా సొత్తు కాదు. నువ్వెవరికి తీసే నీకే అధికారం ఉందప్ప ఆయనను చంపేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి ప్రాణానికి ప్రాణమే, మాటకు మాటనే, దెబ్బకు దెబ్బనే. మేమైతే వదిలిపెట్టేది లేదు. నీవు ఖచ్చితంగా ఇది ఇచ్చేంత వరకు ఆగదు. నీవు కొడంగల్ ఎట్లొస్తావో అన్ని బంద్ చేస్తాం. నువ్వు ఈ దారి బంద్ చేస్తావు, ఇప్పుడు షాద్నగర్ దారిలో వస్తా ఉన్నావు. ఇంకా 4 రోజులు అయితే ఖచ్చితంగా ఆ దారి కూడా బంద్ చేస్తాం. రోడ్ల మీద వంతాం, నీ కారు కింద శవాలమై నిలుస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రభుత్వం అంటే నీ అయ్యా సొత్తా? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కకు పెట్టి విచక్షణ అధికారాలలో నీవు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తావా? ఇదా నువ్వు రాజనీతి అంటే? రాజనీతి అంటే ప్రజలకు సర్వాధికారాలు ఉన్నాయి. మాట్లాడతారు, నిన్ను తిడతారు, నిన్ను ప్రశ్నిస్తారు, అంత మాత్రానికి ప్రజలను చంపేస్తావా నువ్వు? ఈరోజు నీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందంటే మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తిప్పిన ప్రభుత్వంగా 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ నెరవేరలేదు. ప్రజలందరూ ఈయనే ఉన్నారు. రేపు పొద్దుగాల నేను బొంద పెడతారు. నీ పార్టీ రాదిగా పోయింది, మళ్ళీ కేసీఆర్ గారి శాఖ మారబోతుంది. ఆ సందర్భంలో నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆ టైంలో చూసుకుందాం. అదే విధంగా ఈరోజు మరి నరికి వేతల ప్రభుత్వంగా నీది ఉన్నది. మా దామగుండం అడవిని ఈరోజు మరి ఆ అడవి ఏడుస్తా ఉన్నది. ఆ అడవి బిడ్డలం, అదే అడవిలో పుట్టిన మేము అందరం కూడా మేము ఏడుస్తా ఉన్నాం. నీవు అనవసరంగా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు దామగుండం అడవిని ఇచ్చావు. 3000 ఎకరాలు మేమందరం పోరాటం చేసాం. మా మహేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మరి మా మాట వినలే. అదే కేసీఆర్ గారు మా నందన వనాన్ని, ఆయుర్వేద వనాన్ని కాపాడిండు, మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలే. కాబట్టి ఎప్పుడైనా వికారాబాద్ ప్రజలు, జిల్లా ప్రజలు, పరిగి ప్రజలు ఎప్పుడైనా కేసీఆర్ గారికి అండగా నిలబడతారు. ఎందుకంటే ఆయన మా ప్రజల యొక్క మానసిక స్థితి తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నరికి వేతల ప్రభుత్వంగా నీ ప్రభుత్వం ఉన్నది, కూల్చివేతల ప్రభుత్వంగా నీ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూలుస్తా ఉన్నావు. ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. మా దామగుండం అడవి పాపం నిన్ను వదిలిపెట్టదు. ఈరోజు నీవు ఇచ్చిన హామీలు ఏమవుతున్నా ప్రజలు నిన్ను వదిలిపెట్టరు. కాబట్టి ఈరోజు కూల్చివేతల ప్రభుత్వంగా, నరికి వేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మనం తిప్పిన ప్రభుత్వంగా నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబో కాలంలో ఇదే కేసీఆర్ గారి
బలగం నాయకత్వం ఖచ్చితంగా నేను పొందబెడుతుంది, ప్రజలు పొందబెడతారని తెలియజేస్తూ ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రత కల్పించాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రత కల్పించాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రత కల్పించాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై హరీష్ రావు జై హరీష్ జై హరీష్ రావు జై హరీష్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై డాక్టర్ కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మహేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ